ఏఐ అక్రాస్ కరికులం పేరుతో డిగ్రీ పీజీ చదివే ఆర్ట్స్, కామర్స్, సైన్స్, అగ్రికల్చర్, లా విద్యార్థులకు ఏఐ సాయంతో పాఠాలు చెప్పేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. ప్రతి కోర్సులో ఏఐకి సంబంధించిన చాప్టర్లు ప్రవేశపెట్టనుంది. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు విద్యార్థులను అప్డేట్ చేసేందుకు రెడీ అయింది. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు విద్యార్థులను అప్డేట్ చేసేందుకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని కాలేజీల్లో ఇకపై లెక్చరర్లతోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనూ పాఠాలు చెప్పేందుకు రెడీ అవుతోంది. కొత్త కోర్సుల్లో ఏఐ ట్యూటర్లతో క్లాసులు చెప్పాలని భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కోర్సులన్నీ సాంప్రదాయ సిలబస్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని సబ్జెక్టులను అప్డేట్ చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థులకు టెక్నాలజీని మరింత చేరువ చేసేందుకు టీజీసీఎస్ చర్యలు ప్రారంభించింది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులతో కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులకు సంబంధించిన బోధనలో ఏఐని భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించే యాప్తో విద్యార్థులకు క్లాసులు చెప్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులకు సబ్జెక్టు పరంగా సందేహాలను నివృత్తి చేయడంతో పాటు క్లిష్టమైన అంశాలను సులభంగా వివరించేలా ఏఐ ట్యూటర్లను తీర్చిదిద్దనున్నారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఏఐ అనే విధానానికి స్వస్తి పలకనుంది. ఏఐ అక్రాస్ కరికులం పేరుతో డిగ్రీ, పీజీ చదివే ఆర్ట్స్, కామర్స్, సైన్స్, అగ్రికల్చర్, లా విద్యార్థులకు కూడా ఏఐ సాయంతో పాఠాలు చెప్పనున్నారు. ప్రతి కోర్సులోనూ ఏఐకి సంబంధించిన చాప్టర్లను చేరుస్తారు. వర్సిటీలను కేవలం పాఠాలు చెప్పే సెంటర్లుగానే కాకుండా వ్యవసాయం, హెల్త్, వాతావరణం వంటి సమస్యలకు పరిష్కారం చూపే ఇన్నోవేషన్ హబ్లుగా మారాలన్నది కౌన్సిల్ ఆలోచన. దీనికోసం వర్సిటీల్లోనే ప్రత్యేకంగా ఏఐ రీసెర్చ్ పార్కులు, ల్యాబ్లు ఏర్పాటు చేసి స్టూడెంట్లను ప్రాక్టికల్ నాలెడ్జ్ వైపు మళ్లించేలా యోచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఏఐ ట్యూటర్లు పెద్ద దిక్కు కానున్నాయి. క్లాస్లో పాఠం అర్థం కాకపోయినా, డౌట్స్ ఉన్నా ప్రత్యేక యాప్లో క్లియర్ చేసుకోవచ్చని చెబుతున్నారు అధికారులు. స్టూడెంట్స్ ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో కనిపెట్టి వాళ్ళకు అర్థమయ్యేలా పర్సనల్ ట్యూటర్ లాగా ఏఐ యాప్ పాఠాలు వివరిస్తుంది. విజన్ 2047లో భాగంగా తెలంగాణను నాలెడ్జ్ ఎకనామీలో టాప్ గా నిలబెట్టాలన్న లక్ష్యంతో ఏఐ ట్యూటర్ల అంశాన్ని పరిశీలిస్తుంది టీజీసీహెచ్. వచ్చే ఏడాది నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేయనున్నట్టు తెలిపారు అధికారులు. ఇప్పటికే ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతోనూ ప్రిలిమినరీ చర్చలు జరిపారు. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని అంటున్నారు విద్యాశాఖ అధికారులు.